అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ అంటే నేను ఎన్టీఆర్కే ఓటేస్తాను. కొంచెం అంటే ఇంచుమి కొంచెం ఆ జనతా గ్యారేజ్‌లో ఆ దీపావళి టాపిక్ పక్కన పెట్టేస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పక్కన పెట్టేస్తే, మొన్నొచ్చిన 'దేవరా' సినిమాలో నాకు బాగా నచ్చింది. మారిపోయాడు. అది నాకు బాగా నచ్చేసింది విపరీతంగా. దీంట్లో కూడా మారినట్టు ఏదన్నా చేయాల్సిందేమో. 'పుష్పలో' మారినట్టు చేస్తే ఇంక మామూలు అయిపోద్ది. జనాలు చూడరు. ఏమో 'పుష్ప 3లో మారతాడో లేదో కూడా తెలియదు ఇంకా. అయితే నాకు తెలిసి 'పోకిరి' సినిమాలో ట్విస్ట్ ఉంటదేమో. అంటే ఒక పోలీసోడు ఎర్రచందనం దానికి మొత్తానికి ఉంటే ఇంక స్మగ్లింగ్ ఆపేయొచ్చని. అంత ఇప్పుడు ఇదంతా డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత చివర్లో అంతే 'పోకిరి' మాదిరి ట్విస్ట్. అంటే గోలీమార్లా ఉంటది మొత్తం. గోలీమార్ అంటే ఇంకా బెటర్ నేను దానికి. ఎందుకంటే మొత్తం మాఫియా మొత్తం అందరినీ లేపేసి అండర్ వరల్డ్ లో పోలీసు వాడు ఉంటాడు. ఎంతమంది పుట్టుకొచ్చినా పోలీసు వాడు అక్కడ నొక్కేస్తూ ఉంటాడు డాన్ కాబట్టి. అది సినిమాలు, మన తెలుగు సినిమాలు అలా ఉంటాయి. ఒక పక్క నుంచి 666, 'బాహుబలి' ఇలా లేపుతూ ఉంటే ఇలా 'పుష్ప' ఇలాగా ఇది తగ్గించేస్తున్నారా. అయినా 'పుష్ప' అంటే నార్త్ వాళ్ళే, మనకు కాదు 'పుష్ప 2'. అవును, పుష్పలో హీరో కూడా మంచి స్టైలిష్ గా ఉంటాడు కదా. స్టైలిష్ నార్త్ వాళ్ళలో ఉంటాడు. అదే పాన్ ఇండియా. పాన్ ఇండియా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారులే.